అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైన్స్ ఈరోజు టాపిక్ మన ఆహారం. మన ఆహారం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యింది. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇంపార్టెంట్ అనేది ప్రతిదీ ఈ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి వీడియో ప్రతి ఒక్కరూ చూడండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా 1 or 2 బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. మొక్కలు వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఆహార దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు చివర గంట సింబల్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. అలా గంట సింబల్ అనేది క్లిక్ చేయడం వల్ల వీడియో అనేది మనకి నేను పెట్టిన ఎమ్మటనే మీకు వస్తుంది, ఓకేనా? నోటిఫికేషన్ రూపంలో. ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. వీడియో అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ లైక్ చేయట్లేదు, ఓకే? అందువల్ల నేను పదే సార్లు చెప్తున్నానండి. ఈ యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి దగ్గరగా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది 2 months పైన అయిపోతుందండి. 2 months పైన అవుతుంది నాకు. అయితే నేను ఫ్రీ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను, కానీ నా కనీస అవసరాలకు కూడా ₹1 అంటే జస్ట్ అసలు కొన్ని విషయాలు నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పుకుందామండి. ఫస్ట్ ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. నెక్స్ట్, ఆహార దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుండి లభిస్తాయి. నెక్స్ట్, ఆహారానికి సువాసనను ఇచ్చే దినుసులను సుగంధ ద్రవ్యాలు. ఉదాహరణకు లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. నెక్స్ట్, ఆహారపు దినుసుల్లో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే పోషకాలు అంటారు. నెక్స్ట్, మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. నెక్స్ట్, పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలను పీచు పదార్థాలు మరియు నీరు. నెక్స్ట్, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరం. వాటిని స్థూల పోషకాలు అంటారు. నెక్స్ట్, విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అంటే గ్రాములు, మిల్లీగ్రాములలో అవసరం. వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. గ్లూకోజు ఒక పిండి పదార్థం, తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాం. ఆహారంలో పిండి పదార్థ ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. నెక్స్ట్, ఆహారంలో చక్కెరల ఉనికిని బెనెటిక్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. శరీర అవయవాలు, కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం. నెక్స్ట్, పెసరట్టు, మినపట్టు, గారెలు, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సాంప్రదాయ వంటకాలు మొదలైనవి ప్రోటీన్ పుష్కలంగా గల ఆహార పదార్థాలు. నెక్స్ట్, 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. నెక్స్ట్, కొవ్వులు కాగితాన్ని పాక్షిక పారదర్శకంగా మారుస్తాయి. నెక్స్ట్, పాల ఉత్పత్తిలో అధికంగా ఉండే ఖనిజ లవణం కాల్షియం. నెక్స్ట్, అయోడిన్ సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారాను అయోడైజ్డ్ సాల్ట్ నుంచి మనకు లభిస్తుంది. నెక్స్ట్, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్, గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి కలగజేసే వ్యాధి. నెక్స్ట్, శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం. ఇది మనం తినే సాధారణ ఉప్పులో కూడా ఉంటుంది. నెక్స్ట్, కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే. నీటిలో కరిగే విటమిన్లు బి, సి. ఏ విటమిన్ లోపం రేచీకటికి దారితీస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. నెక్స్ట్, విటమిన్ కే లోపిస్తే గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడంలో సమస్య కలుగుతుంది. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి లోపాలకు ఒక కారణం విటమిన్ కే లోపం. నెక్స్ట్, వెలుతురిని చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది.
నెక్స్ట్ విటమిన్ సి రసాయన నామం అస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా జారేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. నెక్స్ట్ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకు ప్రధాన వనరులు. నెక్స్ట్ నీరు మన శరీరంలో 2/3% ఉంది. నీటిని మనం తాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోనూ శరీరంలోనికి తీసుకుంటాం. జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు ఉండవు, అవి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. తాజా ఫలాలు, కూరగాయలు తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చని జేమ్స్ లిండ్స్ 1752లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులను నయం చేయబడతాయని మొదట 1952లోనే తెలిసింది. నెక్స్ట్ ఒక ప్రాంతం యొక్క ప్రజలు ఆహారపు అలవాట్లను ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపై, సంస్కృతి, ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పోషకాలన్నీ తగు పరిమాణంలో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. నెక్స్ట్ కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకుంటే కలిగే పరిస్థితిని పోషకాహార లోపం అంటారు. నెక్స్ట్ చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుండి ప్రోటీన్ లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి క్వాషియోర్కర్. నెక్స్ట్ ప్రోటీన్లు, పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లల్లో కలిగే వ్యాధి మెరాస్మస్. నెక్స్ట్ NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ 1918లో స్థాపించబడినది. నెక్స్ట్ చిక్కీలో విటమిన్ A, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రధాన పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. నెక్స్ట్ ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తినిన తరువాత కాఫీ, టీ తాగడం వల్ల శరీరంలోనికి ఐరన్ శోషణ తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట సింబల్ మట్టికి కంపల్సరీగా క్లిక్ చేయండి. అలాగే సైన్స్కి సంబంధించిన మిగతా టాపిక్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరూ ఆ లింక్ క్లిక్ చేయండి. వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి, అన్ని ఫ్రీ వీడియోస్ అండి, అన్నీ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా, ఫ్రీ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయి, ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మొలకెత్తిన ధాన్యపు గింజలు సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. నెక్స్ట్ గుడ్డు, అన్నం, పప్పు మొదలైన వాటిని ఎక్కువ నీటిలో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములను ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. నెక్స్ట్ కిణ్వన ప్రక్రియ జరపడం కోసం బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీలను తయారు చేసే పిండిని కలిపి పక్కన ఉంచడం చేస్తారు. నెక్స్ట్ చికెన్, చేప మాంసం, కూరగాయలను నూనెలో వేయిస్తారు. నెక్స్ట్ తయారైన ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం వెజిటబుల్ కార్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆహారం పాడైపోకుండా ఉంచడం కోసం ఎండబెట్టడం, పొగ పెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. నెక్స్ట్ మాంసం, చేపలు నిల్వ ఉంచడం కోసం పొగబెట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణంలో లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలను ప్రిజర్వేటివ్స్ అంటారు. నెక్స్ట్ ఉప్పు, నూనె, చక్కెర, కారం సహజ ప్రిజర్వేటివ్స్. నెక్స్ట్ బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. నెక్స్ట్ పాడైన ఆహారం విషపూరితం అవుతుంది. విషపూరిత ఆహారం తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. ఈ పరిస్థితిని ఫుడ్ పాయిజన్గా పిలుస్తారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జస్ట్ 10 నిమిషాలండి, 10 నిమిషాల వీడియో కంప్లీట్గా చూడండి. 6th క్లాస్ సంబంధించి మన ఆహారం అనే టాపిక్ ప్రతిదీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఆహార ఉత్పత్తి అనేది రేపటి టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.